వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం. ఈరోజు మనం మేక తలకాయ కూర ఎలా చేయాలో చూద్దామండి. ఇది రాగి సంగట్లోకైనా జొన్న రొట్టెలోకైనా సూపర్ కాంబినేషన్ ఉంటుంది. ముందుగా మేక తలకాయని వాళ్ళు ఆల్రెడీ కాల్చి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారు. వాటిని శుభ్రంగా నీళ్ళలో కడిగి ఉప్పు పసుపు వేసి కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, దాని క్వాంటిటీని బట్టి మనం విజిల్స్ పెంచుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. నూనె కాగాక కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేగాక ఇప్పుడు అందులోకి ఆనియన్స్ వేసుకుందాము. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. లార్జ్ సైజు ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. మీడియం సైజు ఉంటే 3 వేసుకోండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పుదీనా వేసుకుందాము. పుదీనా ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. ఎనీ నాన్ వెజ్ చికెన్లోకైనా మటన్లోకైనా పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం. ఇక్కడ ఆనియన్స్ అనేటివి కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి. అప్పుడే గ్రేవీ అనేది చాలా చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇలా గోల్డెన్ కలర్లో ఆనియన్స్ని వేయించుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా టమాటాలు వేద్దాము. కొందరు చింతపండు పులుసు వేసుకుంటారు, కానీ నేను మాత్రం టమాటాలని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికిద్దాం. ఇప్పుడు మూత తీసి టమాటాలను కలుపుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కారం వేద్దాము. కొందరు నాన్ వెజ్లోకి ఎక్కువ కారం తింటారు. మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం ఉప్పులని అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఉప్పు కారాలన్నీ గ్రేవీకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఫైనల్గా ఉడికించిన మేక తలకాయని ఇందులో వేసేసుకోవాలి. మాంసానికి ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడే ఇందులో వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఇందులో ఉప్పు కారాలన్నిటినీ మటన్కి బాగా పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. ఇందులో తలకాయ గ్రేవీ ఎలా ఉంటుందంటే ఉడికే కొద్దీ చిక్కగా అవుతుంది, కాబట్టి మీరు వేసుకోవడం కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోండి. రాగి సంగటి జొన్న రొట్టెలలోకి ఇలా గ్రేవీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. 5 నిమిషాల తర్వాత ఇందులో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు ఈ 4టిని ఫ్రై చేసి మెత్తగా మిక్స్ చేసుకున్న పొడిని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు కొంచెం మిరియాల పౌడర్ వేద్దాము. జలుబు చేసిన వాళ్ళకి తలకాయ కూర తింటే వెంటనే తగ్గుతుందండి. ఫైనల్గా మటన్ మసాలా వేద్దాము. ఇప్పుడు మెదడును వేద్దాము. ఈ మెదడు అనేది ఒక 5-10 నిమిషాల లోపల ఉడికిపోతుంది. అందుకే మసాలాలన్నీ వేసిన తర్వాత ఫైనల్లో ఈ మెదడును వేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఉడకబెట్టడం వల్ల మేక మాంసం అనేది మెత్తగా ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే అండి, సింపుల్గా టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అయింది. రాగి సంగట్లోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ కలర్ రైస్లోకి కానీ మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతే అండి, సింపుల్గా ఉండి టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అయింది. నేనైతే రాగి సంగటిలోకి తింటున్నాను, ఎందుకంటే నాకు బెస్ట్ కాంబినేషన్ అంటే రాగి సంగటి అనిపిస్తుంది. మీరు తలకాయ కూరని ఏ కాంబినేషన్లోకి తింటారో కామెంట్ చేయండి. తలకాయ కూర అని కాదు, మటన్ అయినా నాటుకోడి పులుసు అయినా రాగి సంగటిలోకి తింటే తిరిగే ఉండదు, అంత బాగుంటుంది టేస్ట్.